స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అన్నాడు ఘంటసాల గారు భగవద్గీతలో. అంటే మన సొంతమైన ధర్మము మనకు మంచిది అని అర్థం. కాస్త డెప్త్లోకి వెళ్తే మనకు సహజంగా అలవాటైన పనులే మనకు కన్వీనియంట్గా ఉంటాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎవరినో చూసి అదే ఫ్యాషన్ అనుకుని చేసుకునే కొత్త అలవాట్లు బెడిసి కొడతాయన్నమాట. ఇప్పుడు కరోనా విషయంలో ఈ భగవద్గీత సిద్ధాంతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు మిస్టర్ భారతీయుడు. ఆయన కాన్సెప్ట్ ఏంటో కాస్త వినేద్దాం. వెల్కమ్ ధర్మారావు గారు. హలో సార్. నమస్తే కత్తి. అక్కడే వస్తుంది ప్రాబ్లం. విచ్చేయడానికి నీకు వెల్కమ్ ఎందుకు? ఎంచక్క నమస్తే సరిపోతుంది కదా. అవును అనుకోండి, కానీ ఏదో అలవాట్లో పొరపాటుగా ఇలా వచ్చేస్తుంది అంతే. నేను చెప్పేది కూడా అదే. సొంత అలవాటు కాదిది, తెచ్చి పెట్టుకున్న అలవాటు. ఎంచక్క రెండు చేతులు జోడించి దండం పెట్టడం అనేది మన భారతీయ సంప్రదాయం అయితే దాన్ని పాత చింతకాయ పచ్చడి కింద ఎగతాళి చేస్తూ ఉన్నారు. హాయ్ బ్రో అని హక్ చేసుకోవడాలు, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడాలు ఇలాంటివి అలవాటు చేసుకున్నారు. ఇప్పుడేమో కరోనా వస్తుందని లాక్కోలేక పీక్కోలేక చస్తూ ఉన్నారు. అది కరెక్టే సార్. ప్రపంచం మొత్తం ఇప్పుడు మన నమస్తే సూత్రాన్నే పాటిస్తుంది. నో షేక్ హ్యాండ్స్, నో హగ్స్ అట్ ఆల్. మంచి మాట అంటూ ఏది చెప్పినా సరే ఎగతాళి చేయడం అందరికీ అలవాటు అయిపోయిందాం. ఎకసెక్కం చేయడం మోడ్రన్ ట్రెండ్ అనుకునే వెధవ బడుతాయిలు పెరిగిపోయినప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏమైంది సార్ ఇంత ఇరిటేటింగ్గా ఉన్నారు? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోమని మన పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి చెప్తున్నారు. భోజనానికి ముందు, భోజనానికి తర్వాత కాదు, వీలైనప్పుడల్లా శుభ్రంగా కడుక్కోవాలనేది మన భారతీయత నియమం. కానీ ఎవరు విన్నారు? ఎగతాళి చేస్తూనే ఉన్నారు. సార్ అంటే మోడర్న్ జనరేషన్లో స్పీడ్ యుగం కదా, స్పీడ్ పెరిగిపోయి వాటికి అంత టైం లేకుండా పోయిందేమో సార్. అంతే, అంతకు మించి భారతీయతని కించపరచాలని కాదు కదా. అదే మన కర్మ. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం. కడుక్కోవడానికి బద్ధకమేసి స్పూన్లతో తినే వెధవలు ఇప్పుడు ఒకరు ముట్టుకున్న స్పూనును తాకాలంటేనే భయపడుతున్నారు. శానిటైజర్ అంటూ ఎగబడుతున్నారు. ఇప్పటికి నెమ్మదిగా అలవాటు చేసుకుంటారులేండి సార్. కరోనా టైం కదా, అన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి. మరి నా బొంద అలవాటు చేసుకుంటారు. అరగంటకు ఒకసారి చేతులు కడుక్కోండి అని టీవీలో చెప్తే చేతులు మాత్రమే కడుక్కొని కాళ్ళు మొహము కడుక్కోకుండా విస్మరిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాళ్ళు ఎవరు కడుగుతారు? ముఖం ఎవరు కడుగుతారు? టీవీలో వాళ్ళు వచ్చి కడుగుతారా? అవునండి, మీరు అంటున్నది నిజమే. ఇంకా కొందరు తేడాగాళ్ళు ఉన్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కొందరేంటి కత్తి, పుష్కలంగా ఉన్నారు. ఏం చెప్పినా మన వాళ్ళకు ఇన్నాళ్ళు వినబుద్ధి కాదంతే. ఇంకా ఏం చేయాలంటారు సార్? ఆరోగ్యానికి మేలు చేస్తాయని పసుపు, తులసి వాడమని, వెల్లుల్లి తినమని మన భారతీయ పెద్దలు ఎన్ని శతాబ్దాల నుంచి చెబుతున్నారు. మనం పద్ధతిగా వినిపించుకొని ఉంటే ఇవాళ ఈ టెన్షన్ వచ్చేదా? ఊరుకోండి సార్, మీరు మరీను వాట్సాప్ లాగా చెప్తున్నారు. అల్లం వెల్లుల్లి వాడితే కరోనా తగ్గిపోతుందా ఏంది? అదే బాబు మన పిచ్చి. అవన్నీ వాడితే కరోనా తగ్గుతుందనడం లేదు. మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇద్దరికీ కరోనా సోకిందనుకో, రోగ నిరోధక శక్తి లేనివాడు తొందరగా పోతాడు. ఉన్నవాడు కాస్త సులువుగా తట్టుకొని కుదట పడతాడు. పెద్దవాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా వినిపించుకుంటే ఇప్పుడు దిగులు వచ్చేది కాదు కదా కత్తి. సారీ సార్, పూర్తిగా అర్థం కాలే. వాట్సాప్లో నానా చెత్త సందేశాలు సలహాలు వస్తుండేసరికి కాస్త కన్ఫ్యూజ్ అయ్యా అంతే. నీ ఒక్కడి తప్పేం కాదులే బాబు, జాతి మొత్తానికి పట్టిన కర్మే అది. భారతీయ ధర్మం ఏం చెప్పిందో ఎవ్వరికీ తెలియదు. అందులోంచి ఒక ముక్క తీసుకొని కాస్త మసాలా దంచి తాలింపు వేసి వాట్సాప్లో వడ్డిస్తే వారెవా అంటూ దాన్ని అందరూ అందుకుంటున్నారు.
దేశం మొత్తం ఇలాగే తయారైంది. అది మన కర్మ. ఇంతకీ మీరేమంటారు సార్? అది చెప్పండి. కొత్తగా నేను చెప్పేదేమీ లేదు కత్తి. అంతా మన పెద్దలు చాలా కాలం నుంచి చెప్తున్నదే. బాగుంది సార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మొత్తానికి, అంతేనా? ఓల్డ్ అనే బ్రాండ్ పులమొద్దు బాబు. ఓల్డ్ అనగానే అది వినకూడనిది అనుకునే వెధవలు కూడా తయారయ్యారు. భారతీయతను పాటించమని చెప్పు. మనం భారతీయులం. మనకు సహజమైన లక్షణం భారతీయత ఒక్కటే. భారతీయతను మీరు కాపాడండి. అదే భారతీయత మనల్ని కాపాడుతుంది అని చెప్పడమే మన లక్ష్యం. బాగుంది సార్, చాలా బాగుంది. అందరూ మన పెద్దలు చెప్పే అలవాట్లను పాటిస్తే ముందు రాగల ఇలాంటి విపత్తుల నుంచి కూడా కాపాడుకున్నట్లు అవుతుందని సార్ సెలవిచ్చేశారు. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి భారతీయుడి భారతీయత. ఆ భారతీయుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే ఈ భారతీయుడు భారతీయతతో మనం కరోనాను కూడా పోరాడొచ్చు అని సెలవిచ్చేశారు. ఏమో ఆలోచించండి.